హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ది అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం గద్వాల్ కోట యొక్క ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది వీడియో. మనం వీడియోస్ అప్లోడ్ చేసి దాదాపు 100 రోజులు పూర్తయిందనమాట. 100 రోజుల నుంచి మనం వీడియోస్ అయితే అసలు అప్లోడే చేయలేదు. కానీ ఇప్పటి నుంచి అయితే మనం వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వచ్చేసామన్నమాట గద్వాల్ కోట. కొండ మీద ఉన్నది గద్వాల్ కోటనే. టికెట్ తీసుకోవాలనుకుంటా, నాకు తెలిసి ఉంటుంది టికెట్ ఇక్కడ. కిतना భయ్యా? 20 रुपये 20 రూపీస్ అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ అయితే. టికెట్ అయితే తీసుకున్నాం. మీకు డైరెక్ట్ లోపలికి అయితే వెళ్దాం. చూసుకోవచ్చు, ఇది అనమాట టికెట్ కౌంటర్ కూడా. స్లిప్ అవుతుంది బైక్ అయితే ఫుల్గా. ఇక్కడ రాత్రి వర్షం పడినట్టుంది. ఇంకా మొత్తంగా ఫుల్ స్లిప్ అవుతుంది ఇక్కడ. చాలా కష్టం ఫ్రెండ్స్ ఇక్కడ రావడానికి అయితే. ఉన్నాయి చూసుకోవచ్చు. ఇదే అనమాట స్టార్టింగ్ ఎంట్రీ. ఇదే అటు సైడ్ నుంచి ఇంకో ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్. ఇదే అనమాట మనకు కోట యొక్క ఎంట్రీ పాయింట్. ఇక్కడ చూసుకుంటే మనకు ఎదురుగా ఒక సర్కిల్ లాంటి బేస్మెంట్ కనబడుతుంది కదా. ఇది మనకు అరుంధతి మూవీలో అప్పటికప్పుడు అరేంజ్ చేసిందనమాట. ఇది అప్పుడు ఇక్కడే షూటింగ్ చేసేవారు కాబట్టి ఇక్కడే కెమెరా పెట్టడానికి కోసం ఒక స్టేబుల్ కోసం ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎంట్రీ అయితే ఉంది. మనం లోపలికి వెళ్ళి కోట ఎలా ఉందో అన్నది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ కోట ఎదురుగా ఒక రంధ్రం లాంటిది, ఒక రూమ్ లాంటిది కనపడుతుంది కదా. ఇక్కడైతే అప్పట్లో సైనికులు ఒకరు లేదా ఇద్దరు కాపలా కాసేవారు. నేను చూపిస్తాను ఆ రూమ్ కూడా ఎలా ఉందో. చాలా చిన్న రూమ్స్ అనమాట. చూసుకోవచ్చు, చాలా బాగా అయితే కట్టారు. ఇక్కడ చూసుకుంటే కోట యొక్క 4 వైపుల నుంచి ఎవరు వచ్చినా కనపడడానికైతే వెంటిలేషన్ కోసం కూడా ఇక్కడ కిటికీలను అయితే పెట్టారు. కోట అన్నది చాలా పాతదైనా కానీ చెక్కు చెదరకుండా అయితే ఉంది. ఇలానే ఇది చూసుకోవచ్చు. ఇది ఇటు సైడ్ కూడా ఒక కిటికీ ఉంది. ఇంకా మనమైతే కోట పైకి అయితే వెళ్తాం. ఇంకా స్టెప్స్ ఎక్కి అయితే మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి చూద్దాం వ్యూ పాయింట్ అన్నది ఎలా ఉంది, కోట లోపల నుంచి ఎలా కనబడుతుంది అన్నది మనకు చూసుకోవచ్చు. ఇటు సైడ్ నుంచి వెళ్దాం. కోటలో చాలా వరకు డోర్స్ ఇంకా కిటికీస్ అయితే క్లోజ్ చేసేసారనమాట. ఒకటే మెయిన్ డోర్ పెట్టేశారు. ఇక్కడ నుంచి గద్వాల్ అంతా కనబడేటట్టుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క డోర్ని మూసేశారు. మీకు లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రీ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి 4 వైపుల నుంచి మనం నిల్చొని ఎక్కడి నుంచైనా వ్యూ చూడడానికి అయితే ఇక్కడ చాలా బాగా అయితే చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎదురుగా కనబడుతున్నదే అప్పట్లో సైనికులు యూజ్ చేసే మరుగుదొడ్లు అనమాట. దాని వెనకాలే కొంచెం వెనకాల అంటే కోట యొక్క బ్యాక్ సైడ్ గోడన్ ఇంకా ఒక కిచెన్ ఉందన్నమాట. ఒక మినీ కిచెనే ఉంది. అది కూడా సైడ్ నుంచి కోట యొక్క లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంది. చూద్దాం. ఇది ఒక్కటే ఓపెన్లో ఉందన్నమాట. నేను మీకు చూపిస్తాను చూడండి. పైకప్పు అనేది చాలా వరకు అయితే కూలిపోయింది. బట్ ఇంకా రూమ్ అన్నది చాలా క్లీన్గా ఉంది. ఇక్కడైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చాలా స్పెషల్ కదనమాట. ఎందుకంటే మనకు సినిమాలో చూపించిన సమాధి అయితే మనకు మెయిన్గా ఇక్కడ మన ఎదురుగా ఏదైతే కనపడుతుందో ఇక్కడే ఉండేదన్నమాట. మూవీలో కనిపించిన సమాధి అయితే ఇక్కడే షూటింగ్ చేశారు. ఇక్కడ నుంచి వెంటిలేషన్ అయితే రావడానికి చాలా గదులు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, కిటికీలు కూడా చాలా వరకు అయితే పెట్టించారు వీళ్ళు. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది. ఇంకా పైకప్పు అయితే పూర్తిగా లేదు, పూర్తిగా పడిపోయింది. ఇది చూపిస్తాను. ఇంకా చాలా గదులు ఉన్నాయి. టైల్స్ ఇవి ఆ టైంలోనే యూజ్ చేసిన టైల్స్ అనమాట. ఇంకా ఇదొక రూమ్. ఇక్కడ కూడా డోర్ క్లోజ్ చేసేసారు. ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదొక రూమ్.
అంటే మనం ఏ రూమ్లోంచి వచ్చామో ఏ రూమ్లోంచి వెళ్తున్నామో కూడా అర్థం కానన్ని రూమ్లు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదొక రూము. మీకు ఇంకోటి చూపించాలి. ఎప్పుడైతే షూటింగ్ జరుగుతుందో ఆ టైంలో మనకు వాష్రూమ్ వాళ్ళు యూజ్ చేయడానికి ఇదైతే కట్టించుకున్నారు. అప్పట్లోనే ఈ టైల్స్ కూడా వేపించారనమాట. ఇవైతే కొత్తగానే కట్టారు. మనకు పాతకాలంలో టైల్స్ అయితే లేవు. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. దీన్ని వాష్రూమ్ లాగా బాత్రూమ్ లాగా యూజ్ చేసుకున్నారు మూవీ షూటింగ్ టైంలో అయితే. ఇక్కడ కూడా ఒక విండో ఉంది. ఈ విండోస్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ టైంలోనే ఉండేవి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఒక 4-5 రూమ్స్ కనబడతాయి చూడొచ్చు. ఇదొక చిన్న రూము. ఇదొక చాలా చిన్న రూమ్ ఇది. అలాగే మనకి ఇంకా ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 కిటికీలు లైన్ బై లైన్. మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది కూడా ఒక ఎంట్రీ రూమ్లా ఉండేది, కానీ ఇది కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయింది. నేను చూపించిన అదొక్క ఎంట్రీ తప్ప ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఎలాంటి ఎంట్రీ అయితే లేదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మొత్తం ఊరన్నది కనపడుతుంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సైనికులు నిలబడడానికి వాళ్ళు యూస్ చేసిన అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు. స్టెప్స్ అనేవి ఇప్పటికి కూడా చాలా బాగున్నాయి. ఇవి ఏ మిశ్రమంతో కలిపారో తెలియదు కానీ స్టాండర్డ్గా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది కూడా ఒక ఎంట్రీ. ఇక్కడ కూడా సైనికులు నిలబడడానికి ప్రజెంట్ ఇక్కడ ఒక సైనికుడు, అటు సైడ్ ఒక సైనికుడు లాగా నిలబడతారు. బట్ అటు సైడ్ మనకు ఇటు సైడ్ కూడా ఎంట్రీ ఉండేది, కానీ ఇక్కడైతే ఒక చిన్న రూమ్ లాగా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. చాలా దారుణంగా అయితే అయిపోయింది. ఇక్కడ గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నేనైతే ఒకటి చూశాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒక చిలుక, రామ్ చిలుకని ఇక్కడ చంపేసాయి. ఇవి చంపేసి ఇవే తింటున్నాయి. ఇక్కడ లైట్ అనేది యూజ్ చేస్తే ఇవన్నీ యాక్టివ్ అయిపోతాయి. ఇదొక ఎంట్రీ అనమాట. ఇక్కడ నిలబడుకొని కాపలా కాసేవాళ్ళు అనమాట. ఎంట్రీ ఇది కూడా ఒక ఎంట్రీ లాంటిదే, బట్ ఇక్కడ కూడా కాపలా కాసేవాళ్ళు. గద్వాల్ కోట యొక్క వెనుక భాగం అనమాట. వెనుక భాగంలో ఉన్న ఈ చిన్న చిన్న గదులు అనేవి అప్పట్లో కోటని కాపలా కాస్తున్న సైనికులకు కానీ లేదా మహారాణి దగ్గర పనిచేసే సేవకులు కానీ ఇచ్చేవాళ్ళు అనమాట. లోపల ఈ చిన్న గదులు ఎంత బాగున్నాయో నేను మీకు చూపిస్తాను, ఆగండి. మీరు చూసుకోవచ్చు గైస్. చాలా చిన్న గదులు అనమాట ఇవి. కేవలం ఒక 10 మంది లేదా 5గురు, అంతకు మించి ఎక్కువగా పట్టేవాళ్ళు కాదు. చూసుకోవచ్చు. అంతా రాతి గోడలే అనమాట. ఇటు సైడు ఎక్కువగా వసతులు అనేవి లేవు. చిన్న కిటికీ. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న హాల్ లాంటిది. ఇక్కడ వాళ్ళు సైనికులకు కానీ లేదా ఎవరికైనా కానీ వంట చేసుకునే వాళ్ళు అనమాట. మీరు చూసుకోవచ్చు. పైన గోడలు అనేవి ఎంత నల్లగా ఉన్నాయో. అప్పట్లో కట్టెల పొయ్యి మీద ఉండడం వల్ల గోడలు అనేవి నల్లగా ఇలానే ఉండిపోతాయి అన్నమాట. ఇవి మరకలు పోవు. చూసుకోవచ్చు. చాలా చిన్న రూము. మీకు ఇంకో రూమ్ దీని పక్కనే ఉంది, చూపిస్తాను. దాని పక్కనే ఉన్న ఇంకో రూమ్ అయితే మనం వచ్చేసామన్నమాట. మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. చూసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దది. చూసుకోవచ్చు. ఒక షెల్ఫ్ లాగా పైన మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి అయితే ఉన్నది. ఇప్పుడు ఇది ఆ రూమ్ కన్నా కొంచెం పెద్ద రూమ్ ఇది. ఇవైతే కోట వెనక భాగంలో ఉన్న కిచెన్ ఇంకా గోడన్ అనమాట. ఆ టైంలో కోటలో ఉండే రాణిగారికి కానీ లేదా రాజుగారికి కానీ సైనికులకి అందరికీ ఇక్కడే కోటలో భోజనం తయారు చేసేవారనమాట. నేను మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఒక 2 రూమ్స్ ఉండేవి, ఇటు సైడ్ ఇంకా 2 రూమ్స్ ఉండేవి. అవన్నీ పడిపోయాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 3 రూమ్లు అనేవి ఉన్నాయి. నేను చూపిస్తాను క్లియర్గా అవి ఎలా ఉన్నాయో. అవి కూడా పడిపోయే స్టేజ్లో ఉన్నాయి, కానీ జస్ట్ రాళ్ళు కాబట్టి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ రూము. ఇటు సైడ్ ఉన్నది ఒక చిన్న రూమ్. ఇదైతే ప్రస్తుతానికి అప్పట్లో గోడన్గా వాడేవారనమాట. ఇలా ఉంది. దీని పైకప్పు చూసుకుంటే చాలా వరకు పడిపోయడానికైతే చాలా దగ్గరగా ఉంది. ఇది ఫస్ట్ గోడన్. దాని తర్వాత దాని పక్కనే ఉన్నది ఒక చిన్న కిచెన్. ఇక్కడ గోడన్లో అయితే కొన్ని వస్తువులను ఉంచుకుంటారు. ఇక్కడ చూస్తే ఒక కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా వరకు అయితే పడిపోయింది. చాలా వరకు అయితే చెత్త అంతా ఇక్కడ పేరుకుపోయింది. దానివల్ల అయితే క్లియర్గా మనకు కనపడదు. ఇంకా అటు సైడ్ ఇంకొక రూమ్ ఉంది. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. అదైతే దీనికన్నా కొంచెం బాగానే ఉంది, బట్ మనకు లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ లేదు. చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న కిచెన్ లాగా కనపడుతుంది. చూసుకోవచ్చు. ఇదే అన్నమాట ఆ ఒక చిన్న రూమ్. ఫ్రెండ్స్,
ఇవి గద్వాల్ వెనక భాగంలో ఉన్న మరుగుదొడ్లు అనమాట. ఈ మరుగుదొడ్లను ఎవరు యూజ్ చేసేవారంటే ఆ టైంలో ఎవరైతే రాజుగారి కోటను రక్షిస్తుండేవారో సైనికులు, ఆ సైనికులు యూజ్ చేసుకోవడానికి ఈ మరుగుదొడ్లను కట్టించారు. చూసుకోవచ్చు మీరు, ఈ కొండలో దొరికే రాళ్లను మాత్రమే వీళ్ళు వాడారు. అప్పట్లో కొన్ని మిశ్రమాలను కలిపి చాలా బాగా అయితే కట్టడాన్ని కట్టారు. చూద్దాం మీకు లోపల ఎలా ఉందో నేను చూపిస్తాను. మొత్తంగా చాలా అంటే చాలా మోడర్న్గా కట్టారు. బాత్రూమ్స్ని అయితే చాలా స్పేస్ ఉంది దీంట్లో. చూసుకోవచ్చు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్నది కట్టారు. మోడర్న్గా అయితే ఉంది. ఇక్కడ ఒకేసారి ఇక్కడ ముగ్గురు కూర్చొనేలా సౌకర్యంగా కట్టారు. వెంటిలేషన్ కోసం అయితే కిటికీల్లాగా అయితే అరేంజ్ చేసుకున్నారు. అప్పట్లో రేకులు చాలా యూస్ చేసేవాళ్ళు కాదు కాబట్టి మనకు రాళ్లతో కట్టిన పైకప్పునైతే ఉపయోగించారు. అప్పట్లో ఉన్న కట్టెలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా ఇవి చాలా బాగున్నాయి, అలానే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందో. గద్వాల్ కోట వీడియో అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు వర్షం కూడా పడుతుంది. వర్షం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. టైం 1:20 అవుతుంది కానీ అప్పుడే వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఇన్స్టా ఐడి కూడా నేను బయోలో ఇస్తున్నాను, అక్కడ ఫాలో చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏదైతే అప్డేట్స్ ఇస్తానో, ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను మీకు అక్కడ అప్డేట్స్ ఇస్తుంటాను. ఫాలో చేసుకోండి.